నీ యవ్వన కాలంలో నీ యవ్వనమును బట్టి ఎవరి చేత తృణీకరింపబడకుండా నువ్వు ప్రయాసపడాలి. కానీ యోసేపు ప్రయాసపడలేదా? మీరు గమనించండి. తన దర్శనం కొరకు పొతీఫరు ఇంటిలో గొడ్డులా కష్టపడ్డాడు. సర్లే, అక్కడి నుంచి మీరు కొంచెం సరసాలకు వెళ్ళండి. అక్కడ కూడా వారికి ఉపచారము చేయువాడయుండెను. పరిచర్య ఎక్కడా కూడా తను అక్కడ మనుషులతోనూ పొతీఫరు భార్యతోనూ లేకపోతే అన్నలతోనూ చివరికి తాను స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా అన్నదమ్ములు కనబడిన తర్వాత కూడా అక్కడ కూడా పోరాటము ఆ వ్యక్తి చేయకుండా క్షమించడమే నేర్చుకుంటే వాళ్ళు అన్నారు, ఒరే తమ్ముడా బాబు క్షమించడానికి అడ్డం పట్టుకుంటే అంటాడు కదా, అన్నయ్య నేనేమన్నా దేవుని స్థానం అందున్నానా? నేనేమన్నా దేవుడిని ఎట్రా అని అడుగుతున్నారు. నేను ప్రేమించడమే నా పనిరా, క్షమించడమే నా పని, నా నీతిని కాపాడుకోవడమే నా పని, నా యథార్థవంతమైన ప్రవర్తన కాపాడుకోవడమే నా ప్రయాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబులో ఉన్న ప్రయాస ఏమిటి? కోల్పోయిన పిల్లల్ని తెచ్చుకోవడం కోసం కాదు తన ప్రయాస. యోబులో ఉన్న ప్రయాస ఏమిటి? కోల్పోయిన మంచి పేరు, కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన అందచందం, కోల్పోయిన ఈ మంది మాల్బలం, కోల్పోయిన తన పరివారం, కోల్పోయిన అంతా మనం తెచ్చుకోవడం కొరకు కాదు. తన ప్రయాసలు ఏమిటంటే శ్రమలలో, శోధనలో సువర్ణం వలె మారాలి అనేదే తన యొక్క ప్రయాస. తన భక్తిలో సన్నగిల్లిపోకుండా, తన భక్తిలో పడిపోకుండా శ్రమలలో మేలొంది ఉండడమే, శ్రమలలో దేవుని కొరకు నిప్పురవ్వల వలె పైగెగురుతూ సమానుభవన కలిగి ఉండడానికే తన యొక్క ప్రయాస. దేనికి తన ప్రయాస? నీతి కొరకు తన ప్రయాస, దేవుని దూషించకుండా ఉండడం కొరకు తన ప్రయాస. తన స్నేహితుల దగ్గర గొప్ప చేసుకోవడం కోసం కాదు ప్రయాస. స్నేహితుల దగ్గర నీతిమంతుడురా, దేవుడే అన్యాయస్తుడురా, దేవుడే నా మీద శిక్ష వేశాడురా అని చెప్పుకోవడం కోసం కాదు తనకి ప్రయాస. అందుకే ఆ కష్టకాలంలో కూడా భక్తుడు తను ఏం చేస్తున్నాడండి అని అంటే, ఆ కష్టకాలంలో కూడా తన బిడల కొరకు, తన పనివారి కొరకు, తన భార్య కొరకు, తన కొరకు ప్రార్థించకుండా తన స్నేహితుల యొక్క క్షేమస్థితి కొరకు భక్తుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.